ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నా కళలాంటి దొరికింది, నా ప్రేమదేవత దొరికింది. ఆ కాళ్ళు దొరికాయి, గచ్చలు కట్టేస్తాను. ఆ కాళ్ళు గచ్చలు కట్టేస్తాను. పిడికాళ్ళ పట్టుకున్నాను. నా గొలుసుకు తగ్గ అందమైన పాదాలు దొరికాయి అనుకుంటే నేను ఆ అమ్మాయి మొహం చూసే లోపలే మీరు నా కళ చెడగొట్టారు కదరా. ఓరి దుర్మార్గుడా, కాసేపుంటే నా లైఫ్ మాటాష్ అయిపోయింది. గజ్జల్ని పెట్టుకుని కలలు కట్టున్నాడు కనుక నన్ను కిటికీలో వచ్చి వేలాడి తీశాడు. ఇదే నెక్లెస్ పెట్టుకుని కలలు కనుంటే ఆ నెక్లెస్ కి తగ్గ గొంతు ఇదేనా నన్ను గొంతు పిసికి చంపేసి ఉండేవాడు. వీడి పక్కనుంటే ట్రైన్ లో జర్నీ చేస్తున్నంత భయంగా ఉంది. ఎందుకురా ఇలా కలలు గాని మా ప్రాణాలు తీస్తున్నావు? ఒరే కృష్ణ, మనం ఏదో సాధిద్దామని ఊరు వచ్చి ఆఖరికి మ్యూజిక్ షాప్ లో పనిచేస్తూ బతుకుతున్నారా? కానీ నువ్వు చేసే పని మీద శ్రద్ధ లేకుండా వెదవది ప్రేమ కోసం తిరగడం బాగుందా చెప్పు? రైట్, నా గురించి ఏమైనా అనండి, కానీ నా ప్రేమ గురించి మాత్రం ఏమీ అనకండి. ప్రేమ లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది, కలలు కలని జీవితం చంద్రుడు లేని రాత్రి లాంటిది. రే, మన ఇండియన్ కల్చర్లో 16 ఏళ్ల వరకు తల్లిదండ్రుల కోసం బతుకుతాం. 25 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుని భార్యాబిడ్డల కోసం బతుకుతాం. ఇందులో 16 నుంచి 25 వరకే మన కోసం బతుకుతాం, మన భావాల కోసం బతుకుతాం. ఈ 9 ఏళ్ల జీవితంలో మనకి ప్రతిరోజు విలువైంది. ప్రేమ అనేది ఒక వరం లాంటిదిరా. నిజానికి అది నిజ జీవితంలో అందరికీ దక్కదు. చాలా మంది కళల్లోనే ప్రేయసి గురించి ఊహించుకుంటూ బతుకుతారు. అది కూడా వద్దంటే ఎలారా? అదంతా ఓకే బావా, నీ లవర్ దొరికిన తర్వాత ఈ గజ్జల గురించి చావచ్చుగా. రే, ప్రేయసి దొరికిన తర్వాత కొనిస్తే అది స్వార్థం, పెళ్ళైన తర్వాత కొనిస్తే అది బాధ్యత. ఏ ప్రతిఫలం ఆశించకుండా నా ప్రేయసి ఎవరో కూడా నాకు తెలియకుండా ఈ గజ్జలతో ఎదురు చూస్తున్నానే. దిస్ ఇస్ మై లవ్. నా ప్రేయసి ఎక్కడుందో కూడా నాకు తెలియదు, కానీ నా హృదయంలో తననే ఆరాధిస్తున్నాను. వద్దే, వాటర్ చాలా కూల్ గా ఉంటుంది, నా మాట విను. నో, నేను ఛాలెంజ్ చేస్తే గెలిచే తీరాలి. ఏం బావా, ఎవరు దొరక గజ్జలు నువ్వే కట్టుకుంటున్నావా? నా ప్రేయసి దొరికిందిరా. నిజంగానా? ఇక నుంచి మేము ప్రశాంతంగా బతకొచ్చురా బాబు. హలో, బోటికి ఒకరు తక్కువ అవుతున్నారు, ఎవరైనా వస్తారా? ఆహా కృష్ణ, తులాభారం సినిమాలో ఎన్టీఆర్ టైప్ లో పడుకున్నారా?
నిన్ను కాపాడడానికి టైటానిక్ క్లైమాక్స్ లెవెల్లో కష్టపడ్డాం. నువ్వు మరి చిత్తకార్త లెవెల్లో వెళ్తున్నావు, ఇదే రేంజ్ లో వెళ్ళావు అనుకో చిత్తడైపోతావు. సరే అమ్మాయిని చూసావు, ఆమె ఎవరు, పేరేంటి, అడ్రస్ ఏంటి, ఇవేమి తెలుసుకోకుండా ఫస్ట్ రీల్లోనే సాంగు. ఒరిజినల్ మన్మథుణ్ణి పరమేశ్వరుడు ఒక్కసారి కాల్ చేశాడు. బట్ మిస్టర్ రుద్రమూర్తి, మీ అబ్బా కలియుగ పరమేశ్వరులా మారి రోజుకో 10 మంది మన్మథుల్ని కాల్చుకు తింటున్నాడు. బాబు కృష్ణ, మీ నాన్న ఊళ్ళో ఆడుతున్న రుద్రతాండవం ఊటీకి వచ్చిన ఆ షాపులో ఆడేట్టు చేయకు నాయనా. నీ పేరేంటి? శివ. నీ పేరేంటమ్మా? మల్లిక రాజగోపాల్. అతని పేరు శివ. రాజగోపాల్ ఎవరు? మీ నాన్నగారా? అవును. ఏ ఆయన రాలేదా? అది మా నాన్నగారికి తెలియకుండా వచ్చాము. ఈ దొంగ పెళ్లికి సహాయం చేయడానికి ఇంతమంది వచ్చారు. ఎంత డబ్బు తీసుకున్నారు? డబ్బు తీసుకోవడం ఏంటి? మా ప్రేమ పవిత్రమైంది. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయడానికి వాడు ప్రాణాలు కూడా ఇస్తారు. అదంతా మీకు ఎందుకు సార్? సంతకం పెట్టి పెళ్లి చేసేయండి సార్. 10:30 తర్వాత దుర్ముహూర్తం వస్తుంది. దుర్ముహూర్తం 10:30 కాదు. ఈ పిల్ల ఎప్పుడు ఇల్లు వదిలిపెట్టి వచ్చిందో అప్పుడే వచ్చింది. నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మల్లికతో ఒంటరిగా ఏం మాట్లాడతారా? ఏవైనా మాట్లాడే. 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. కన్నవాళ్ళనే కాదని వచ్చేసింది. ఏం చెబితే వింటుందా? సారా అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఎలాగో ప్రాబ్లం అవుతుంది. పోలీసులు ఫోన్ చేద్దాం. ఏ ధైర్యంతో ఇల్లు వదిలొచ్చావు? కట్టుబట్టలతో వచ్చే నేను కాపాడతానని చెప్పాడు. మరి నగలన్నీ అర్థం చేయించాడా? లేదు, నాన్నగారు నా పెళ్లి కోసం చేయించిన నగలు సరివి. కన్న తండ్రి అక్కర్లేదు, కానీ ఆయన చేయించిన నగలు కావాలి, అంతేనా? సరే, అది వదిలే. మిస్టర్ శివ ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఉద్యోగం వెతుక్కుంటున్నాడు. ఏంటమ్మా ఇది? కట్టుకున్న దాన్ని పోషించలేని వాడిని నమ్మి కన్నవాళ్లనే వదిలేసి వచ్చావే. ఎంతో పవిత్రమైన ఉద్యోగం చేస్తున్నాన్న సంతోషంతో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది 3 పెళ్లిళ్ళు దొంగ పెళ్లిళ్లేనని. ఎవ్వరూ సవ్యంగా ఉండలేదు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయి. కొందరు బెచ్చవెత్తుకోవటం కూడా నా కళ్ళారా చూశాను. అప్పుడు నిర్ణయించుకున్నాను, ఈ పాపానికి నేను కారణం కాకూడదని. 1-2 పెళ్లిళ్ళు పెద్దల సమక్షంలో జరుగుతాయి. అవి సవ్యంగానే ఉంటాయి. అది చూస్తున్నప్పుడు నాకు సంతోషం కలుగుతుంది. చూడమ్మా, పెద్దల ఆశీర్వాదంతో జరిగే పెళ్లి స్వర్గం, మిగతాదంతా నరకం. ఇదంతా ఒక ఆఫీసర్గా కాదు, ఓ తండ్రిగా చెప్తున్నాను. సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ వెనక వైపుగా వెళ్ళు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. తిన్నగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. జరిగింది చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే నేనే ఈ పెళ్లి జరిపిస్తాను. లేదా వాళ్ళు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. గోపాల్ సార్, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. చివరి నిమిషంలో నా కళ్ళు తెరిపించారు. చాలా థ్యాంక్స్ సార్. మల్లికే సార్. జ్ఞానోదయం అయింది, వెళ్ళిపోయింది. జ్ఞానోదయమా? ఇక్కడ ఏమన్నా బోధి వృక్షం ఉందా? వెళ్ళేటప్పుడు వచ్చిన జ్ఞానం వచ్చేటప్పుడు లేదా? కాదు, నా మాటలు బాగా తలకెక్కే. ఈ పాటికి ఇంటికి కూడా చేరుంటుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. 2 సంవత్సరాలు ట్రూగా లవ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఆటగా ఉందా? ఏంటయ్యా ట్రూ లవ్? ఏంటి ట్రూ లవ్? నీ గురించి 2 ముక్కలు చెప్పగానే తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. ఇదిగో చూడు, ఇంకా ఇక్కడే ఉంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బలవంతంగా తీసుకొచ్చారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇతనికి ఇదే పని అయిపోయిందిరా. ఇలాగే పోయిన వారు సుబ్బారావు పెళ్లి కూడా జరుగుతాడు. ఇతన్ని ఊరికే వదిలి కొడతారా? ఏంటి వాగుతున్నావు? నేను అందరిలాంటి వాడిని కాదు. ఇక్కడికి వచ్చి గొడవ అంటే 2 సంవత్సరాలుగా ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవడం తీసుకొస్తే ఈయనేవో మాయమాటలు చెప్పి పంపించేశాడు సార్. సరే, ఎక్కడుందో పట్టుకుని ఆ అమ్మాయిని స్టేషన్ తీసుకురా, నేను చూసుకుంటాను. ఇదేం రాగం? తోడి రాగం. మాయరాగం. ఇది మైనరా మేజరా? మైనర్. నీ మొహం మేజర్. టెలిఫోన్ బిల్ నవ్వుతున్నారు కదా. భువన్ చంద్రకి ఇన్స్పిరేషన్. అవును బావా, ఇది లోకలు అది ఎస్టీడీ. టెలిఫోన్ ఎంతసేపటి నుంచి రింగ్ అవుతుంది? ఏంట్రా బాసు, టెలిఫోన్ రింగ్ అవ్వట్లేదు, అమ్మాయిలు నవ్వుతున్నారు. నవ్వండి నవ్వండి, సూపర్ గా ఉంది. కోతుల్లారా, కొంచెం నవ్వడం ఆపుతారా? హనుమంతుని ముందు కుప్పు గంతులా? నేను నవ్వానంటే ఎలా ఉంటుందో తెలుసా? హలో, నీలాంబరి మ్యూజికల్స్. హలో, గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. పాత మ్యూజికల్
మంచి ఎక్స్పర్ట్ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ అన్నిట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వెంటనే పంపిస్తారు మేడం. బాయ్స్, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, చాలా ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయాలట, మీరు వెంటనే బయలుదేరండి. అందాలాడ బొమ్మ మాతో వస్తావా ముద్దు గుమ్మ. ఈ బొమ్మ మొగదా ఆడదా? మొగదరి ఆడదని తెలుగుతున్నా మరి ఇలాంటి డ్రెస్ చేసాం పాపా. నా డ్రెస్ నా ఇష్టం. నీకిష్టం కానీ అది మాకు కష్టం. నువ్వు టైట్ చేసావు అనుకో మేము లూజ్ అయిపోతాం. లూజ్ అని తెలుస్తూనే ఉంది. నువ్వు వచ్చి టైట్ చేస్తావా? రే కృష్ణ, లేడీస్ టీచ్ చేస్తున్నాడు. అక్కడ మన కోసం ప్రిన్సిపల్ రాధా రాజశేఖర్ వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ గొడవ ఏంట్రా? రండి. మిసెస్ రాధా రాజశేఖర్. నేను తప్పేమనలేదే, మీ హస్బెండ్ పేరు కలిపే చెప్పాము. బాబీలోనా అంటే సాగర కన్య వస్తుందేమోరా. బాబీలోనా చేప పిల్ల కన్నులు నలుదియానా. ఏంటి మిసెస్ రాజశేఖర్ ఎంత టెన్షన్ పడుతున్నారు? మిస్సెస్ కాదు మిస్. అయ్యో. మరి రాజశేఖర్ అంటే? ఏ అది మా నాన్నగారి పేరు కాకూడదా? అయ్యి మీకు పెళ్లి కాలేదా? కాలేదు, దానికి ఏంటి ఇప్పుడు? అవును, మీరంతా ఎవరు? మేము నీలాంబరి మ్యూజికల్స్ నుంచి వస్తున్నాం. నేను రిపేర్ చేయాల్సింది తంబురానా లేక తబలానా? ఆల్మోస్ట్ అన్నిటినీ. గాయత్రి, పోయింది, అంతా అయిపోయింది. మనం పోరాడిందంతా వృధా అయిపోయింది. మనకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడిగితే ఉన్న వాటిని రిపేర్ చేయించడానికి ఎవరినో పిలిపించింది. అలాగా? ఎవరు వచ్చారు? ఎక్కడ రిపేర్ చేస్తున్నారు? ఇన్స్ట్రుమెంట్స్ ఉండే రూమ్ లో. స్టూపిడ్. ఏంటి నా వైలెన్ సిగ్గుపడుతుంది? సిగ్గుపడుతున్న వైలెన్ కాదు, నడు. వైలెన్ కు నడుము ఎక్కడుందిరా? నడు బాబీకి ఉందిగా, అలా చూడు. ఐఎమ్ సారీ తబలా మేడం. రై రండ్రా. ఎక్కడికి వెళ్ళినా గొడవ చేస్తూ ఉంటారు. మన బాస్ చెప్పాడు కదా, డ్యూటీ ఫస్ట్ లూటీ నెక్స్ట్. హే, ఇతను మనతో బోట్ లో వచ్చాడు కదా? అవునే. గిటార్ డమాల్. నేను చూసిన అమ్మాయిని ఇప్పుడు ఇక్కడ చూసేసరికి కంగారు పడ్డాను. నన్ను కంట్రోల్ చేసి ధైర్యం చెప్పరా. ధైర్యం తెచ్చుకోరా. వచ్చిందిరా, ధైర్యం వచ్చింది. సారీ, మిమ్మల్ని చూడగానే నాకు కాళ్ళు వాలేదు, చేతులు వాలేదు, అందుకే గిటార్ పగలగొట్టాను. పర్వాలేదు, ఇక మీదట కావాలని పగలకొట్టండి. ఎస్, ఇలా చూడండి, మేము పార్టిసిపేట్ చేయబోయేది సౌత్ ఇండియా మ్యూజిక్ కాంపిటీషన్. దానికి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కావాలని ప్రిన్సిపల్ ని అడుగుతున్నాం. కానీ ఈ పాతవే రిపేర్ చేసి మా కంట కట్టాలని చూస్తున్నారు. వీటితో మేము ఎలా విన్ చేయగలం? మా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ రావాలంటే మీరు ఇవి రిపేర్ చేయడం కుదరదని చెప్పాలి. ఈ పాతవని పనికి రాకుండా పగలు కొట్టాలి. అరే ఇది నా అదృష్టం అండి. ఎక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ? అమ్మాయి ఒక మాట ఉంది, నువ్వు ఆవేశపడిపోకు. నువ్వు ఆవేశపడిపోయి వీటన్నిటిని పగలు కొట్టేసావు అనుకో, ఏమవుతుంది? కొత్తగా కొంటారా? కొత్తగా కొన్నారనుకో 10 సంవత్సరాల పాటు టాని వాటిని వాయిస్తుంటారు. నువ్వు ఈ పక్కకే రాలేవు. సారీ అండి, నేను రిపేర్ చేయక తప్పదు. అలా చేస్తేనే కదా నేను తరచుగా ఇక్కడికి రాగలను. హలో, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా రిపేర్ చేస్తానంటే ఏంటి అర్థం? కుదరదని చెప్పి మర్యాదగా. హలో, ఓల్డ్ అనేది పనికి రాదు మ్యాన్. ఏంటి పాతదంటే మీకు అంత లోకం అయిపోయిందా? మనం కొత్త ఇన్స్ట్రుమెంట్ కొన్నాం అనుకోండి, మనం దాన్ని ట్యూన్ చేయాలి. అదే పాత ఇన్స్ట్రుమెంట్ అయితే అది మనల్ని ట్యూన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారదలండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త చెప్పులు కొన్నాం అనుకోండి, అవి కరుస్తాయి. కానీ పాత చెప్పులు కరవ్వండి, స్మూత్ గా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి. పాతవేని చాలా తక్కువ చేసి మాట్లాడారే. పాత వాటి గొప్పతనం గురించి ఎలా చెప్పాడో చూసారా? కమ్ ఆన్ గర్ల్స్. అయ్యో, ఏం కృష్ణ, మీకు పాతవంటే బాగా ఇష్టమా? ఏంటంటే అలా అడుగుతారే? ఆడి ఇవాళ పేపర్ రేపు చదువుతాడు. ఆడి పాత అంటే ప్రాణం. కృష్ణ, మీదొక అరుదైన వ్యక్తిత్వం, అద్భుతమైన వ్యక్తిత్వం. మీ రసికతకు నేను దాసురాలయ్యాను. ఎన్ని రోజుల నుంచో వెతుకుతున్నాను. ఎన్నాళ్ళకి దొరికారో. మేడం, ఐ మీన్ రిపేర్ చేయడానికి. ఈ ట్రెండ్ చూస్తుంటే కృష్ణ ఆంటీ హీరో అయిపోయిట్టున్నాడు రా. సంగీతమే జీవితం అనుకుంటున్నా నన్ను దారి మార్చావు కృష్ణ. బాయ్స్, దేవుడు ఎన్నో విచిత్రాలు చేస్తుంటాడు కదా. మీరక్క కృష్ణుడి కోసం జీవితాంతం ఎదురు చూసాం. చివరి వరకు రాలేదు. కానీ ఈ రాధ గొప్ప అదృష్టవంతరాలు. నువ్వు కొరమిని కోసం ఎరవేస్తే సింహంగలమే వచ్చి పడిందిరా. జాగ్రత్త బాబు, మునిగిపోతావు. రొట్టె విరిగి నేతిలో పడుతుందంటారు, కానీ నీ రొట్టె ఏకంగా నేతి డ్రమ్ములో పడిందిరా బాబు. ఆల్ ద బెస్ట్ రా బాబా.
మీరిచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకుని వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తను ఎలా ఈ ముద్దు రాధ మన మాట వినదు. ఈ డబ్బా ఇన్స్ట్రుమెంట్స్ తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు. నో కాంప్రమైజ్. ఎక్స్క్యూజ్ మీ, మీరు తను ఏమని పిలిచారు? గాయత్రి అని. గాయత్రి, అక్కడ నేను రిపేర్ చేస్తానని చెప్పడం కంటే నాకు వేరే దారి లేదు. బట్ మీ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి, మీకోసం నేనే వచ్చి స్పెషల్ గా రిపేర్ చేసి పెడతాను. హలో గర్ల్. రే ఎందుకులా తిట్టాలనుకునే వాళ్ళు ఆపుతారు. మీరు తిట్టండి, గట్టిగా తిట్టండి, కొంచెం తిరిగి చూసి తిట్టండి, నా కళ్ళలోకి చూసి తిట్టండి. అది వీలు కలదంటే నా మొహం చూసి తిట్టండి. హలో, తిట్టండి. అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగా చేసినట్టున్నారు, ప్రిన్సిపల్ బాగా మెచ్చుకుంటున్నారు. వెరీ గుడ్. అర్థమైందండి, మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది. చూడండి, నన్ను తిట్టాలి కదా, ఈ కార్డులో నా ఫోన్ నెంబర్ ఉంది, పట్టుకోండి. తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు. ఐ హేట్ యూ అని తిట్టచ్చు, స్టూపిడ్ అని తిట్టచ్చు, మీరేమైనా తిట్టచ్చు. మీకు హక్కు ఉందండి, మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను. తిట్టడం మర్చిపోతే గుర్తు చేయండి. మరి నేను వస్తానండి, మర్చిపోకండి. మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏంటి కాలేజీలో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డరా? రావాలి, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. రే, నా మానా నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరెవరో మాట్లాడరేంట్రా? నిజం చెప్తున్నాను, లోకంలో తిట్లు తినడం కోసం వెయిట్ చేసే మొట్టమొదటి వ్యక్తివి నువ్వేరా. నిన్ను తిట్టాలంతే కదా, నేను తిట్టా? కోయిల తిట్టచ్చురా, కానీ కాకులు తిట్టకూడదు. ప్రేమించి చూడండి రా, మీకే అర్థం. బుద్ధిగా పని చేసుకోండి. హలో, నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మిస్టర్ కృష్ణని పిలుస్తారా? కృష్ణ, నీకు మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్. అమ్మాయి మాట్లాడుతుంది. హలో, తెలుసండి, మీ దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు. తిట్టండి, గట్టిగా తిట్టండి, ఆశ తీరా తిట్టండి. తిట్టాలా? నిన్న నువ్వు తిట్టక తప్పదంటే తిట్టి తీరాలిగా. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని చెప్పి నా హృదయాన్ని దోచుకున్నావు కదరా, దొంగ దొంగ. ప్రిన్సిరా, ఆంటీ చెప్పేది నీ లవర్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. అమ్మ నేను క్యార్ కూడా చేయడం లేదు. ఇప్పుడు లైన్ కట్ చేసావనుకో, గాయత్రి కట్ అవుతుంది. గాయత్రి కావాలంటే కంటిన్యూ చేయి. ఈ పాట గురించి నువ్వేమనుకుంటున్నావు కృష్ణ? ఆత్రేయ గారు చాలా గ్రేట్ అండి. విరహ వేదన గురించి అద్భుతంగా రాశారు. ఆయనకి రాసి వెళ్ళిపోయారు. విరహంతో వేగుతున్నది మనమేగా. ఇప్పుడు కూడా చూడు, ఈ కాంపిటీషన్ కోసం ఒక వారం బెంగళూరుకు వెళ్ళాలి. తీసుకెళ్లేవన్నీ పాత ఇన్స్ట్రుమెంట్స్ కదా, వాటికి నీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది. అందుకని నేను వెళ్ళి ఈ బెంగళూరు ట్రిప్ కి నువ్వు రావాలి. బెంగళూరుకి నేను రావాలా? బావా, నీ ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవడానికి బెంగళూరే కరెక్ట్. ఇమ్మీడియట్ గా ఓకే చెప్పు. యా, ఓకే. Come on, Rita, Nisha, hurry up. Hey, make it fast, yeah. Come on. ఏంటి బాబీ, కృష్ణ ఇంకా రాలేదు. ఆడవాళ్ళని ఎదురు చూసేట్టు చేయడమే మగవాళ్ళలో ఉన్న కుంటతనం కదా బాబీ? అవును మేడం. కృష్ణ, నేను ఎక్కడున్నాను? సారీ మేడం, రావడం కొంచెం లేట్ అయింది. అవును, అందరూ వచ్చేసారా? ఎవరు? అదే, టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయా? కొద్దిసేపటి ముందు వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది, ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. కృష్ణ రా, భర్తకు వెళ్దాం. ఏమిటి మ్యాన్? మేడం, మీరు భర్త అంటే గుర్తొచ్చింది. కృష్ణ మీకోసం ఎయిర్ పిల్లో తీసుకొచ్చాడు. నానా, నువ్వే ఊదివు. కృష్ణ ఊదరా. ఆ కృష్ణుడు రాధ కోసం ఫ్లూట్ ఊదాడు, నువ్వు రాధా మేడం పిల్లో ఊదావు. కంగ్రాట్స్. మనతో వీడెందుకు వస్తున్నాడే?
ఇంకెందుకు ఆ ముసలి ప్రిన్సిపాల్ లైన్ లో పెట్టుకోవటానికి పిలిచి ఉంటుంది. అతని గురించి నీకెందుకే? నాకెందుకా? వాడిని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. కమాన్యా, మనం ఏం కాంపిటీషన్ లో గెలవడమే. Claps. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డేకి నాకెందుకు పువ్వు? ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. ఈ రోజు నీకు మాత్రమే బర్త్డే కాదు, ఇంకొక విఐపి కూడా. ఎవరా విఐపి? మా ఇంటి కుక్క పిల్ల. ఈ పువ్వు ఇక్కడ పెట్టినా? ఓం కృష్ణ, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎందుకు? మరేంటి ఇవాళ ఏంటి? ట్యూస్డే. కాదు, నీ బర్త్డే. అది వేరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకోవాలా? మేడం, అలా అని అబద్ధం చెప్పాను. అదే అనుకున్నాను. బై ది వే, నీది ఏ ఇయర్? 73. Oh my God! ఏమైంది? అప్పుడు నువ్వు నాకన్నా 3 ఏళ్ళు పెద్దవాడివి. I'm 76, you know? మేడం, మీరు ఈ వయసులో కూడా లేతగా జాంపల్లో ఉన్నారు. 76 అనేది మీ వయసేనా? Naughty. ఓ 40. కృష్ణ, ఇట్రా. హాయ్ బేబీ. దగ్గర కమాన్. వెల్కమ్ టు అవర్ హోటల్. యు ఆర్ వెల్కమ్ టు అవర్ హోటల్. బాబీ, ఇదేమిటి బ్యాడ్ హ్యాబిట్? అడ్డమైన వాళ్ళు చేయి పట్టుకొని కిస్ చేయడం. నానా, ఈ చెయ్యి కృష్ణకి మాత్రమే సొంతం. అవును మేడం. క్రిస్మస్ తాత రాసి వేసుకుని ఆ ముసలోడు అందరికి కిచ్చులు పెట్టేస్తున్నాడు రా. నెక్స్ట్ క్యాంటీన్ ఎవరే? లేదురా, నా కళ్ళ ముందు గాయత్రిని ఇంకెవరూ కిస్ చేయకూడదు. నా అనుమతి లేకుండా గాలి కూడా తన్ని తాకడానికి నేను ఒప్పుకోను. నానా, నన్ను తాకే గాలి కూడా నా కృష్ణ ఊపిరి అయి ఉండాలి. ఈ కృష్ణ రాధకే సొంతం కదూ? అవును మేడం. ఇక్కడ ఫస్ట్ నైట్ అమ్మాయిలు కావాలట. రూమ్ రెడీగా ఉంది. ఆర్ యు ఇంట్రెస్టెడ్? లవ్ చేయడం మొదలెట్టుగానే ఎన్ని ఐడియాలు వచ్చారా? థ్యాంక్ యూ ఫర్ ద ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఏంటి అందరూ ఉజేలకు మారారా? అబ్బో, ఇదేంటి అంత తలకి కాబడుతుంది? పోతున్నాడు రా డైరెక్ట్ గా ఊటీకే. కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ మేడం. ఇంకో రౌండ్ వేసేస్తాను. ఏంటి నువ్వు అనేది? అవునే, నీ సూట్ కేసుని తోసింది రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణే. నిన్ను తాకే గాలి కూడా అతని అనుమతితోనే తాకాలట. అతను నిన్నెంతగా ఆరాధిస్తున్నాడో చూసావా? గాడిద గుడ్డు. ఇది కనుక నాకు ముందే తెలుసుంటే వాడి కళ్ళ ముందే ఆ క్రిస్మస్ తాతను కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేదాన్ని. ఎవడే వాడు? వాడికి నాకు ఏంటి సంబంధం? ఎందుకే వాడు ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడానికి వచ్చిన కృష్ణ హృదయం రిపేర్ అయిందనుకుంటానే. ఎస్, ఐ థింక్ ఈజ్ ఇన్ లవ్ విత్ యూ. ఇట్స్ ఇంపాసిబుల్. నిజంగా నా జీవితంలో ఎవరిని ప్రేమించను. వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? షట్ అప్. నువ్వు చెప్పేవాడున్నాడే, వాడిని చూస్తేనే నా కోపం వస్తుంది. ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఏమీ రానంత వరకు గొడవే లేదు. కోపం అంటూ వచ్చిందంటే దాని పర్యవసానం లవ్వే. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. జూలియట్. మేడం, ఈ పిల్లల గాలి తీసేలా? అయ్యో, అంతగానే నువ్వు నన్ను చంపి. ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా జీవం, నా ప్రాణం.
కృష్ణ ఈ పాటికి నిద్రపోయి ఉంటాడు కదా? నిద్రపోయి ఉంటాడు మేడం. నించున్నావి, వచ్చి పడుకో. పర్వాలేదు, ఇక్కడే కూర్చుంటాను. మీ కళ్ళలో ఫైర్ కనిపిస్తుంది. ఐ నో ఎవ్రీబడీ ఇస్ జెలస్. నేను నిర్ణయానికి వచ్చాను రా. ఏంట్రది? ఇది చూడు. మొలతాడు ఎవరి దగ్గర తెంపుకొచ్చావు? రే, ఈ మొలతాడికి తగ్గ నడువున్న ఓ అమ్మాయిని చూసి ఆమెనే లవ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను. నీ లైఫ్ నేను డిసైడ్ చేస్తాను రా. ఇదంతా నీ వల్లరా. నువ్వేమో గజ్జలు పట్టుకుని లవడ కోసం వెళ్తున్నావు, ఈడేమో మొలతాడు పట్టుకుని దాని తగ్గ నడుము కోసం వెళ్తున్నాడు. ఈ ఇద్దరు చూస్తే నేనేం పట్టుకుని నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను. రే గాయత్రి రా. రే, కృష్ణ పెద్ద లవ్ మాస్టర్ అయిపోయాడు రా. గాయత్రి, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. నేనెప్పుడు నిన్ను చూస్తూనే ఉండాలి. ఏంట్రా, మీరేగా చెప్పారు ప్రేమించేటప్పుడు ఒకరికొకరు దూరంగా ఉండకూడదని. చలేస్తుందా గాయత్రి? గుడ్ నైట్. మాకిది కావాల్సిందేరా కర్మ. ఉన్నట్టుండి జ్ఞానం పెరిగలే, ఉన్న నిజం చెప్పతోచలే, వడ్డీ గంచి నీళ్లు తాగినోడు మట్టిలోనే అనిపించి కారు ఎక్కినోడు. సుబ్రహ్మణ్యం గారు, కోకోకోలా మీ చాయిస్ లో నెక్స్ట్ కాల్ వచ్చింది. నమస్కారం అండి, నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నేను వెంకట్ సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమ శారీరకమైందా మానసికమైందా? పెద్ద ప్రశ్న వేశారు. ప్రేమ మానసికమైందేనండి. ప్రేమే గనక శారీరకమైందే అయితే అది ఆకర్షణ వ్యామోహం అవుతుంది కానీ ప్రేమ కాదు. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ అంటారు. అందుకే మహాకవి ఆత్రేయ అన్నారు, నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్. నేను మీ వీరాభిమాని. చాలా సంతోషం కృష్ణ గారు. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి, మీరు లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేస్తోందా లేక వన్ వే ట్రాఫిక్ ఏనా? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటండి ఇంతకీ? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ రియాక్షన్ రావడం లేదు సార్. వచ్చినా నెగిటివ్గా ఉంటుంది. చూడు కృష్ణ, మనం ఇంకొకళ్ళని ప్రేమించడం కంటే ఇంకొకళ్ళ చేత ప్రేమించబడ్డం అన్న ఆనందం ఉందయ్యా. ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. ఆమె నువ్వంటే ఇష్టపడేలా నడుచుకోవాలి. ఆకర్షణతో కాకుండా ఆరాధనతో ఆ అమ్మాయికి చేరువు కావాలి. అందుకు కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎదురు చూడాలి, తప్పదు. మళ్ళీ ఇంకో ఆత్రేయ పాట వినిపిస్తున్నాను. చూపుల కన్నా ఎదురు చూపులే కమ్మనా, నేటి కన్నా రేపే తీయనా. నా లవ్ని వ్యక్తపరచడానికి ఫ్యాక్స్ పెట్టరా. మిస్టర్ కృష్ణ, ప్రేమకు రాయబారాలు లేవు, దూరభారాలు లేవయ్యా. ఒకరి కోసం ఒకరు కలలు కనకూడదు, కనలేరు కూడా. ప్రేమ అన్నది ఒక మనసు ఇంకొక మనసుతో మాట్లాడే మాట, ఒక మనసు మరొక మనసుకు వినిపించే పాట, అంతే. నా లవ్ని వ్యక్తపరచడానికి ఓ మంచి కవిత ఏదని చెప్పారంటే మీ మేలు మర్చిపోను. ప్రేమించే ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక సంగీత దర్శకుడున్నాడు, ఒక చిత్రకారుడున్నాడు. అన్ని కళలు సంగమించేదే ప్రేమ. ప్రేమలో నువ్వు కరిగిపో, అది కవిత అవుతుంది. ప్రేమలో నువ్వు లీనమైపో, అదే గానమవుతుంది. ప్రేమ కోసం సాగిపో, అదే రాగమవుతుంది. అప్పుడు కదిలే కాలమే జీవితమవుతుంది. ప్రేమికులదే ఈ ప్రపంచం. యువత నవత ఉన్న ప్రేమికులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. ప్రేమికులదే ఈ తరం. అది మీదే కావాలి నిరంతరం. బెస్ట్ ఆఫ్ లక్. కమాన్, ప్రొసీడ్. ఎస్, థ్యాంక్ యూ సార్. హలో బేబీ. హలో. హౌ ఆర్ యు? ఫైన్. హ్యాపీ క్రిస్మస్. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. లో 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 లో.
క్రిస్మస్ తాత. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరినీ ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడితో చెప్పండి, వాడే కృష్ణ. బావా ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నారా? నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం మొత్తానికి మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం, నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. బావా రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. అదే రాధా రాజశేఖర్ వస్తుందా? కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. తారుడబ్బా నువ్వా? కృష్ణ,